రాష్ట్రాల మధ్య నదీ జలాల వినియోగానికి సంబంధించి సమస్య పరిష్కారానికి ముందడుగు పడింది. ఇందుకోసం కేంద్రం చొరవ చూపించింది. 11 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపిణీపై వివాదాలు కొనసాగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రెండు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న జల వివాదాల పరిష్కారం దిశగా కేంద్రం కీలక అడుగు వేసింది. ఈ అంశాలను సాంకేతికంగా పరిశీలించి పరిష్కార మార్గాలు సూచించాలని నిర్ణయించింది. ఇందుకోసం జల్ శక్తి మంత్రిత్వ శాఖ ప్రత్యేక కమిటీని నోటిఫై చేసినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. సహకార, ఫెడరలిజం స్ఫూర్తితో జల వివాదాల పరిష్కారానికి కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపారు. జల వివాదాలపై ఇరు రాష్ట్రాలు చర్చలు జరిపేందుకు కేంద్రం వేదికను ఏర్పాటు చేయనుంది. కృష్ణా నదీ జలాల వివాద పరిష్కారానికి 2023 అక్టోబర్ 6న KWDT2 అంటే కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ 2కు అదనపు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. 2 ఏళ్ల గడువు 2025 ఆగస్టు 1తో ముగిసినప్పటికీ కృష్ణా జలాల వినియోగంపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. దీంతో ట్రిబ్యునల్ గడువును మరో ఏడాది పెంచింది. తాజా గడువు 2026 జూలై 31 వరకు కొనసాగనుంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లోని చాప్టర్ 9 సెక్షన్ 84 ప్రకారం కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగానికి సంబంధించిన అనేక అంశాలు ఉన్నాయి. అయితే ఇందుకు కొన్ని సమస్యలు తలెత్తడంతో వాటి పరిష్కారానికి ఎపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేసింది. ఈ కౌన్సిల్లో కేంద్ర జలశక్తి మంత్రి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉండనున్నారు. జూలై 16న న్యూఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొని జల వివాదాలపై చర్చించారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల మధ్య పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టుల వ్యవహారం పెను దుమారం రేపుతోంది. ఈ అంశాన్ని కూడా ఆ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ఆ సమావేశంలో జల వివాదాలను సాంకేతిక కోణంలో అధ్యయనం చేయడానికి కేంద్రం రెండు రాష్ట్రాల ప్రతినిధులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కమిటీకి సంబంధించి తమ ప్రతినిధులను నామినేట్ చేయాలని కేంద్రం కోరింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం 2025 డిసెంబర్ 23న ప్రతినిధుల వివరాలను పంపింది. ఈ నేపథ్యంలో జలశక్తి మంత్రిత్వ శాఖ కమిటీని అధికారికంగా నోటిఫై చేసినట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. జలశక్తి మంత్రిత్వ శాఖ నియమించిన కమిటీకి సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు. తెలంగాణ నుంచి నీటి వనరుల శాఖ సలహాదారు, ఇరిగేషన్ శాఖ ప్రధాన కార్యదర్శి, ప్రత్యేక కార్యదర్శి, ఇంజనీర్ ఇన్ చీఫ్ సభ్యులుగా ఉంటారు. ఆంధ్రప్రదేశ్ నుంచి నీటి వనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి, ఇరిగేషన్ శాఖ సలహాదారు, ఇంజనీర్ ఇన్ చీఫ్, చీఫ్ ఇంజనీర్ ప్రాతినిధ్యం వహిస్తారు. కేంద్ర సంస్థల నుంచి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్, నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ చీఫ్ ఇంజనీర్, సెంట్రల్ వాటర్ కమిషన్ చీఫ్ ఇంజనీర్ సభ్యులుగా వ్యవహరించనున్నారు. తెలంగాణలో అధికార విపక్షాల మధ్య కూడా జల వివాదం రాజకీయ దుమారానికి తెరలేపింది. పరస్పర విమర్శలతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం సమస్య పరిష్కారం దిశగా చొరవ చూపడం మంచి పరిణామమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.